శ్మశానవాసి భగవాన్ ఖజం భుజవర్ధన అభివాద్యో మహాకర్మ తపస్వి కృత భావన. 10 ఏళ్లకి నిన్ను దూరం చేసుకున్న దురదృష్టవంతున్నమా నేను. మళ్ళీ నిన్ను చూడకుండానే వెళ్ళిపోతానని భయపడ్డాను. నిన్ను చూశాను, నీతో మాట్లాడాను. ఈ జన్మకిచ్చాను. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. వెళ్ళిరామా, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీ మాటలాగే మీ అమ్మాయి కూడా బంగారం సార్. 5.5 అడుగుల బంగారం, 50 కిలోల బంగారం, ఒళ్ళంతా బంగారం. ఏంటి ఒంటి మీద ఎప్పుడు బంగారం ఉండదు సార్. తండ్రి లేని లోటు పేదకు పెరిగేసింది కదా. పర్లేదమ్మా కత్తి అని మన వెళ్దాం. నువ్వు రామ్మా. నువ్వు జాగ్రత్త నాన్న. అలాగే. పర్లేదమ్మా, బంగారం లాంటి నాన్న ప్రేమ ఉండగా మనకి నగలు ఎందుకు చెప్పు. నువ్వుదా వెళ్ళొస్తాను. నా తల్లి వెళ్ళు. ఒక్క నిమిషం, మర్చిపోయానమ్మా. సరవా, ఆ నగల బ్యాగ్ తీసుకురా. అలాగేనా? తీసుకోమ్మా, ఇవి నీకోసమే. వద్దు నాన్న. ఎందుకు నాన్న ఇవన్నీ? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంది పాప నీ ఇబ్బంది? నాన్న ప్రేమతో నగలిస్తున్నాడు. అసలే పెళ్ళిడు వచ్చింది, మూసుకుని తీసుకుని బయలుదేరాలి కదా. సారీ సార్. తీసుకోమ్మా, ఇవి నీకోసమే. ఉంటాను నాన్న. బయలుదేరమ్మా. మీ పాకెట్లో ఏదో ఉండిపోయిందండి, పాపదే అనుకుంటే ఇచ్చేస్తారా? జాన్ గారు మీరు మారండి. మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు కాస్తో కోస్తో ఇంగిత జ్ఞానం వాడాలండి. అంటే పట్టీలు కూడా ఇచ్చేస్తే మొత్తం పరిపూర్ణం అయిపోద్దని. నేను చేయించిన అన్నిట్లో ఇది ప్రత్యేకమైనది. నీ ఎడం పాదం మీద బాదం గింజంత పుట్టుమచ్చ ఉంది కదమ్మా. పుట్టుమచ్చ? అది ఎవ్వరికీ కనబడకూడదని నేనే దగ్గరుండి చేయించాను. రామ్మా, నేనే నీ కాళ్ళకి తొలుగుతాను. నాన్న. రామ్మా. అమ్మ కాత్యాయని వయసులో పెద్ద ఆయన కదా, కాలు ముట్టించుకుంటే పెద్ద బాగుండదు. బండేకమ్మ మనంతా చూసుకుంటాం. రానా బంగారు తల్లి. వద్దు నాన్న. సార్ నేను పెడతాను సార్, దారిలో నేను పెట్టేస్తాను సార్, నాకు ఇచ్చేయండి. వద్దు నాన్న, చెప్తున్నా కదా. రానా బంగారు తల్లి, రా చూపించు. మచ్చేదమ్మా. ఇంకా పుట్టుమచ్చ పెట్టుమచ్చ అంటామేంట్రా పిచ్చనా పుత్ర? అది నీ కూతురు కాదురా మహాప్రభో అంటే విన్నావా? అది నగల కోసం వచ్చిన నంగనాచరా. అయినా ప్రపంచంలో ఇన్ని క్వశ్చన్స్ ఉండగా ఇష్టమైన బొమ్మనే క్వశ్చన్ గా దొరికిందా? అది చెప్పిన ఏనుగు బొమ్మ ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నువ్వు నా కూతురు కాదా కాత్యాయని? నట శిరోమణది. గీతా బండెక్కు. బతికి బయటపడ్డారేమో, చచ్చాక లోపలికే వస్తారే. నా దారికి అడ్డు తప్పుకో పెద్దమ్మా.
భైరవ కోనకి ఎవ్వరూ ఊరికే రారు బసవలింగం. విధిరాతే వాళ్ళని ఈ వీధుల్లో నిలబెడుతుంది. నీకోసం ఇక్కడో బాలిక ఎదురు చూస్తోంది. వాడు ప్రేమించిన అమ్మాయి తానే. ఏంటి వీడు ప్రేమించిన అమ్మాయి చనిపోయిందా? నన్నెందుకు చంపావు? చెప్పు, నన్నెందుకు చంపావు? కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదు భూమి. ఒక్కసారి నా మాట విను. ఏం చెప్తావు? నువ్వు నన్ను చంపలేదని చెప్తావు, అంతేగా? అవును, నేనే చెప్పాను. నా చేతులతోనే చచ్చిపోయింది. కానీ ఆ క్షణమే నేను కూడా చచ్చిపోయాను. ఆవు పులి కథ చెప్తున్నాడమ్మా, కానీ వీడు ఆవు కాదు, నమ్మిన వాళ్ళని మోసం చేసే తోడేలు. నువ్వు నన్ను చంపడమే కాదు, కేవలం నీ వల్లే ఈరోజు మా వాళ్ళకి ఇల్లు లేకుండా పోయింది. నువ్వు చేసిన తప్పుకి ఏ శిక్ష వేసినా తక్కువే. నేను చేసే ప్రతిదీ మీ ఊరు కోసం, మీ వాళ్ళ కోసమే భూమి. ఇంకా ఎన్న అబద్ధాలు చెప్తా? వీడు భైరవ కోణ నుంచి బయటకు వెళ్ళకూడదు. ఒక ఆడకూతురి ప్రాణం తీశావు, ఒక తండ్రిని మోసం చేశావు. బతికుండగానే నీ గుండెను బయటకు తీస్తాన్రా. మీ గూడెం దేవత పోలేరమ్మ మీదొట్టో. నేను చెప్పేది నిజం భూమి. నువ్వు వెళ్ళు తల్లి, వీడు చేసిన పాపానికి నేను శిక్ష వేస్తా. ఊరు నిండా దెయ్యాలున్నాయని తెలిసినా వచ్చావంటే మాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా? నువ్వు మొదలు పెట్టిన పని వాడు పూర్తి చేస్తున్నాడు. వాడు చెప్పేది అబద్ధమే కదా? వాడు నన్ను మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నాడు, నిజమేనా? నీ కథని ముగించింది వాడే. వాడి సంగతి నీకెందుకు? అతని చావు కళ్ళారా చూడాలని కలవరించావుగా, కనుకే బసవని భైరవ కోనకి రప్పించు. ఇప్పుడెందుకు ఈ కలత?
వెళ్ళి చూడు. నాకు నిజం తెలియాలి. నువ్వే చూడు. ఈ చేతిలో ఏముందని అందరూ భయపడుతున్నారు. నిజం ఉందనా? ఆవేశం అబద్ధాన్ని నమ్ముతుంది, ద్వేషం నిజాన్ని నమ్ముతుంది. ఒక్కసారి అతన్ని క్షమించి చూడు, నిజం నీకే తెలుస్తుంది. క్షమించడం తెలియని వారికి ప్రేమించే హక్కు లేదు. ప్రేమంటే తెలియని వారికి నిజం అడిగే హక్కు లేదు. నాలుగు కోట్లంటే మాటలా? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుంటున్నాం? దొంగతనం చేస్తావా ఏంటి? వాళ్ళు ఎవరి వల్ల అయితే రోడ్డు మీద పడ్డారో వాళ్ళ దగ్గర కొట్టేద్దాం రా. తేడా వస్తే ప్రాణాలు పోతాయి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పోతే పోనీరా. నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు ఈ చేతుల మీదే పోయినాయి జాన్. ఏ అమ్మాయి చనిపోయాక ఇంకా ప్రేమ గేమ అంటావేంటి? చనిపోతే ప్రేమ పోతారా? అట్టెట్ట పోతారా? అలా పోతే అది ప్రేమట్ట అవుద్ది. అతన్ని కాపాడండి. ఉన్మత్త వేషః ప్రచ్ఛన్న సర్వలోక ప్రజాపతి మహారూపో మహాకాయో విషరూపో మహాయశ. వద్దు వద్దు, నన్ను నరకానికి పంపొద్దు.
నన్ను చంపి నా కూతుర్ని అనాథను చేసిన వాడిని చంపకుండా నేను పోను. వాడు చేస్తే నీ కూతురు మళ్ళీ అనాథ అవుతుంది. నిన్ను చంపిన వాడే తప్పు తెలుసుకుని నీ కూతురిని వాడే సొంత కూతురులా పెంచుకుంటున్నాడు. నాన్న వాళ్ళని ఆగమని చెప్పండి నాన్న, అతన్ని పోలీసులకు అప్పగించేద్దాం. కూతురు పెళ్లి కోసం ఎంతో ప్రేమగా తండ్రి చేయించిన నగలవి. ఎలా వదిలేస్తాను వాణ్ణి? నీ కూతురు గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు నిజం తెలిసింది. ఆ కాత్యాయని ఎవరి దగ్గర కాదు, మురళి గారి దగ్గరే పెరుగుతోంది. ఇప్పుడేంట్రా? ఇది మీ నాన్న కాదు, మీ నాన్న చంపినాడని చెప్పి నీ కూతురు మళ్ళీ అనాథం చేయాలా? నీకున్న రెండే ఆప్షన్స్. ఒకటి, నీ పగ ముఖ్యమని వాడిని చంపడం, లేదా నీ కూతురే ముఖ్యమని నీ పగని చంపుకోవడం. నేను నమ్మను. నువ్వు చెప్పేదంతా అబద్ధం. కాదు, నిజం. అసలేం జరిగిందో పెద్దమ్మ మొత్తం చూపించింది. పుట్టగానే చనిపోయిన నీ ప్రేమ కోసం ప్రాణాలే ఇచ్చేస్తావా? బసవా ఇంకాసేపట్లో తను వెళ్ళిపోతుంది. తనే కాదు, నా కొడుకు రాజప్ప కూడా వెళ్ళిపోతాడు. ఈసారి తిరిగి రాడు. కోపం పగ ఉన్న వాళ్ళకి ఇక్కడ చోటు ఉంటుంది.